నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని, శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని సమాజం చీకొట్టే సందర్భాలు. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు దేశపోయి రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి, ఉన్మాదులు మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు. మీకు బీ కేర్ఫుల్ అందట్. 10 లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను. ఇక్కడ 5 లక్షల రూపాయల అమ్మాయి పేరుతో, చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను. ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్ మెంట్స్. అందుకే మర్యాద చెప్తున్నా, ఒకసారి చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, ఎట్లా జోల్ట్ ఇవ్వాలో, ఎట్లా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తాం.